అందరికీ నమస్కారం. ఈరోజు నేను పగడాల్ని నాటబోతున్నాను. ఏంటి పగడాలు నిజమే అనుకుంటున్నారా? కాదండి, కాకర విత్తనాల్ని నాటబోతున్నాను. చూడడానికి ఎర్రగా పగడాల్లాగా ఉన్నాయి కదా. ఇవి ఆర్గానిక్ వేను, అస్సలు కెమికల్స్ అంటూ వాడనేవి. చాలా అంటే చాలా ఈజీగా పెంచుకున్న కాకర మొక్క నుంచి ఈ సీడ్స్ నేను కలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇవి ఎక్కడవంటే ఊర్లో అండి, మా అత్తగారి ఇంట్లో పెంచుకుంటున్నారనమాట. తను చాలా సింపుల్గా పెంచుకుంటుంది. జస్ట్ వాటర్ మాత్రం ఇస్తుంది. నీళ్ళలో పెరిగే మొక్కలు కాబట్టి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు. ఇలా కాయలన్నీ పండుబడిపోయాయని వీటిని సీడ్స్గా కలెక్ట్ చేసుకుందామని నేను ఒక న్యూస్ పేపర్ తీసి ఈ సీడ్స్ అని ఇందులో వేస్తున్నాను. అయితే నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే ఈ సీడ్స్ నేను వాష్ చేయకుండా డైరెక్ట్గా ఇలా పేపర్ పైన ఎండబెట్టేశాను. ఆ లేయర్ తీయడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ముందుగానే వాటర్ వేసి నీట్గా వాష్ చేసి ఆ తర్వాత పేపర్ మీద వేస్తే తొందరగా డ్రై అయిపోయేమో. కానీ ఒక్కొక్కసారి అలా చేయాల్సి వస్తుందన్నమాట. బుర్ర అనేది ఒక్కోసారి పనిచేయదు. వీటిని మిగిలి ఉన్నాయి కదా, ఈ తొక్కలు వీటి తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేస్తే అవి చక్కగా కంపోస్ట్ కూడా అయిపోతాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. 100% ఆర్గానిక్ సీడ్స్. క్వాలిటీ కూడా చక్కగా ఉంది, పైసా ఖర్చు లేనిది. కొంతమంది నన్ను సీడ్స్ పంపమని అడుగుతున్నారు. ప్రస్తుతం నేను పంపలేనండి, ఎందుకంటే కొన్ని అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినప్పుడు తప్పకుండా సీడ్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే గార్డెనింగ్ అనేది మనతోటి ఆగిపోకూడదు, మన చుట్టుపక్కల వాళ్ళతోటి కూడా అది కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇదే తీగకి నేను కాకర సీడ్స్ని అనేది కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం డల్గా ఉండింది, ఎందుకంటే తను పెద్దగా కేర్ తీసుకోదు, జస్ట్ వాటర్ మాత్రం ఇస్తూ ఉంటుంది. కాకర తీగని పెంచుకోవడం చాలా సులభము, అసలు కేర్ అంటూ అవసరం లేదండి. నిజం చెప్పాలంటే నీళ్ళలో పెరుగుతుంది కాబట్టి వీటికి కావాల్సిన పోషకాలన్నీ అందుతూ ఉంటాయి. వీటిని మనం పాలినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవే సెల్ఫ్ పాలినేట్ అవుతాయి. గాలి ద్వారా లేదంటే కొన్ని రకాల పురుగుల ద్వారా కూడా ఇది పాలినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం దగ్గరకు వచ్చి చెయ్యి పెట్టి పాలినేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎల్లో కలర్ ఫ్లవర్స్ కాబట్టి చాలా ఈజీగా పాలినేట్ అవుతాయి. వీటికి కొంచెం మనం ఇంకా మంచి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇస్తే మాత్రం విపరీతంగా పూత అనేది ఉంటుంది, కాపు అనేది కూడా ఉంటుంది. నీళ్ళలో పెరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి అడ్వాంటేజ్. ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్గా ఒక మంచి కాకరకాయ, అది కూడా పెద్ద సైజు, పండుబడిపోయి సీడ్స్ అనేది ఎంత చక్కగా ప్రొడ్యూస్ చేసిందో. ఇంత హై క్వాలిటీ ఉన్న సీడ్స్ని మనం కలెక్ట్ చేసుకొని నాటుకుంటే చక్కగా జర్మినేట్ అవ్వడమే కాకుండా మనకి హార్వెస్టింగ్ కూడా సూపర్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మొక్కలు పెంచుకోవాలనుకుంటే ముందుగా చక్కగా మొక్కను సెలెక్ట్ చేసుకోవడము, లేదంటే ఇలా సీడ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చెయ్యాలి. లేదంటే మనం అనుకున్నంత అవి పెరగకపోవచ్చు. ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. సీడ్ నుంచే లైఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా సీడ్స్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. వీటిని కూడా నేను ఎండబెట్టేశాను. ఒకసారి మీరు గమనిస్తే ఇంతకు ముందున్న సీడ్ కంటే కూడా వీటి సీడ్ కొంచెం క్వాంటిటీ ఇంకా క్వాలిటీ కూడా కొంచెం పెద్దగా ఉంది కదా. వీటిని నేను తీసుకొచ్చేసి ఇక్కడ గ్రో బ్యాగ్లో అనేది నాటేస్తున్నాను. పైన లేయర్ తీసేసాను, కంప్లీట్గా ఎండబెట్టేశాను. గ్రో బ్యాగ్లో నేను కిచెన్ వేస్ట్ తోటి కంప్లీట్గా మట్టి అనేది నింపేసుకున్నాను అనమాట. ఎందుకంటే కూరగాయ మొక్కలైనా లేదంటే పండ్ల మొక్కలకైనా సరే కంపల్సరీగా కిచెన్ వేస్ట్ని మనము ఫిల్ చేసుకోవాలి, అంటే సాయిల్ మిక్సర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేస్తేనే లైట్ వెయిట్గా ఉండడమే కాకుండా అవి చక్కగా ఫర్టిలైజర్స్గా మారి మొక్కకి బలాన్ని అనేది అందిస్తుంది. ఇది 12x12 ఇంచెస్ సైజు గ్రో బ్యాగ్. ఇందులో 2 కాకర విత్తనాలు వేస్తున్నాను. ఇంకా కొంచెం లైట్గా వాటర్ అనేది ఇస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా కొంచెం అది పెద్దగా అయిన తర్వాత ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను, ఎలాంటి పెస్టిసైడ్స్ ఇస్తానో కూడా మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తాను. కాకర చాలా అంటే చాలా మంచిదండి. ఇలా ఆర్గానిక్లో పెంచుకుంటే కూడా మన హెల్త్కి ఎంతో మంచిది. ఇంతకీ మీరు ఏ సీడ్స్ వేస్తున్నారు? కాకర అంటే మీకు ఇష్టమా లేదా? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.